దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం రండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, శాంతి టీవీ నుంచి, అంతేకాకుండా గిడియోన్ మిషన్ చర్చ్ GMC నుంచి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యు ఆర్ వెల్కమ్ టు వాచ్ దిస్ స్పిరిచువల్ ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది మీ కార్యక్రమం, ఇది నా కార్యక్రమం, ఇది మన కార్యక్రమం. దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ is laid upon your shoulders. You are to pray. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం కోసం మీరు ప్రార్థిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్లో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. వాటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు ఉపవాస కూడికల యొక్క 6వ రోజు. ఈ ఉపవాస కూడికలు కొనసాగుతాయి. జనవరి 15th వరకు కొనసాగుతాయి. కనుక మీ ప్రార్థనా విషయాలు ఇమీడియట్లీ నాకు పంచుకోవాల్సిందిగా, వాటిని నాకు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. అబ్రహాము అబీమెలెకు ఇంటి వారి కోసం ప్రార్థన చేశాడు. భక్తులు వేరువేరు విషయాల కోసం దేవుని సన్నిధిలో వేరువేరు వ్యక్తుల కోసం ప్రార్థన చేశారు. అలా మనం ప్రార్థించి ప్రభు సన్నిధిలో వచ్చి మనం ఆశీర్వాదాలు పొందుకోగలం. ప్రార్థన అనేది ఆశీర్వాదాలు పొందుకోవడానికి. ఆశీర్వాదాలు అంటే కేవలం భౌతికమైన మాత్రమే కాదు అని అర్థం చేసుకోవాలి. కనుక ఆ స్థానిక సంఘంలో చిన్న సంఘం అయినప్పటికీ ప్రభు ఆ సంఘాన్ని ఆశీర్వదించాడు. సొంత బిల్డింగ్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఒక నేమ్ బోర్డు లేదు, ఒక ఆర్కెస్ట్రా లేదు. అయినప్పటికీ కూడా సుమారు 5 చోట్ల బ్రాంచెస్ కలిగి ఉండడానికి ప్రభు మాకు సాయం చేశాడు. ముత్తుకూరులోను, అంతేకాకుండా ముదిగేళ్ళలోను, పెరంకొండలోను, బాలుడిపాలెంలోను, వెంకన్నపురంలోను 5 స్థలాలు, వైఎస్ఆర్ నగర్లోను 6 స్థలాల్లో పరిచర్య కొనసాగుతుంది. ఈ పరిచర్య ఇంకా విస్తరించాలి. ఈ 2023వ సంవత్సరంలో ఈ పరిచర్య ఇంకా విస్తరిస్తుందని నేను భావిస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ కావాలి. మన దేవుడు ఇంక్రీజ్ చేసేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంక్రీజ్ అనేటువంటి మాట, ఇంక్రీజ్ అనగా క్రీజులో, అనగా మనం ఉండాల్సిన చోటు. క్రికెట్లో క్రీజ్ అనేటువంటి మాట మనం ఉపయోగిస్తుంటాం. క్రీజ్ లేకపోతే క్రీజ్, నిర్ణీతమైనటువంటి వికెట్లకు ముందు ఉన్నటువంటి ఒక లైన్, దాన్ని క్రీజ్లో ఉండడం అంటారు. ఇన్క్రీజ్ అనగా క్రీజ్ అనబడినటువంటి దేవుని సన్నిధిలో ఉంటే ఇన్క్రీజ్. అలా ఉంటే మనం దేవుని చేత దీవించబడతాం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. నీ మందిరములో, నేనైతే నీ మందిరంలో అనగా దేవాలయంలో, అనగా బలిపీఠం దగ్గర, లేదా పరిశుద్ధ స్థలంలోనో, లేకపోతే ఆవరణలోనో ఎక్కడో, మరి భక్తుడు చెప్పినట్టు మాట, నీ మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అనగా లోపల అది ఇండోర్ ప్లాంట్ లాగా ఉంది. అది బయట ఏదో అడవి మొక్కలాగా పెరగలేదు. అడవి ఒలీవ మొక్క ఉంది, కానీ అలా కాకుండా ఆలయములోని ఒలీవ మొక్కలాగా ఉండి ఆలయములోని చల్లదనం, ఆలయంలోని వెచ్చదనం అనుభవిస్తూ ఆలయంలోని ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్న మొక్క అది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వచ్చి మీరు ఆశీర్వాదాలు మీరు అనుభవించాలి. స్థానిక సంఘం నుంచి కలుగుతున్న ఆశీర్వాదాలు అని నేను అనలేదు, కానీ దైవ సాన్నిధ్యములో నుంచి. స్థానిక సంఘానికి ఏముందండి, ఆదివారం వెళ్తాం, ఓ శుక్రవారం వెళ్తాం, మళ్ళీ ఓ శనివారం ఏదో రోజుల్లో వెళ్తాం. కానీ మనం మిగతా రోజుల్లో ప్రాక్టీస్ చేయాల్సింది, మనం కలిగి ఉండాల్సింది దైవ సాన్నిధ్యం. దేవుని స్తోత్రం. మనం ఉన్న చోట దైవ సాన్నిధ్యం ఉంటుంది. నువ్వు ఉన్న చోట దేవుడు ఉంటాడు. సదాకాలము నేను మీతో కూడా ఉంటానని చెప్పినవాడు. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు స్టూడియోలో దైవ సాన్నిధ్యాన్ని నేను అనుభవిస్తున్నాను. ఈ మాటలు మీరు వింటున్నప్పుడు టీవీ సెట్ల ముందు మీరు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించాలి. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఏ విధముగా గాలి ప్రతి చోట ఉందో, గాలి ప్రతి చోట వీయగలదో, అలాగే మనం కూడా దైవ సాన్నిధ్యాన్ని అనుభవించగలం.
గాడ్ వాంట్స్ టు బి విత్ అస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గత ఎపిసోడ్లో పునరుత్థానుని ప్రతిరూపాలు, ద ఇమేజెస్ ఆఫ్ ద రిజరెక్టెడ్ వన్, అనగా పునరుత్థానుడు ఎలా కనిపించాడు, ఎలా ఉన్నాడు, పునరుత్థానుడు అయిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి అనే వాటి గురించి మనం గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. ఒకటి, ఆయన కరుణాపీఠముగా కనిపించాడట, మర్సీ సీట్గా. అదేంటండి, ఒక వ్యక్తిని పట్టుకొని వస్తువుగా మార్చేశారంటారేమో. వస్తువులోంచి ఆశీర్వాదం వస్తుంది, వస్తువును బట్టి ఆశీర్వాదం వస్తుంది. కానీ అదే సమయంలో పాత నిబంధనలోని కరుణాపీఠము ఒక వస్తువు అయితే, కొత్త నిబంధనలోని కరుణాపీఠము ఒక వ్యక్తి. పాత నిబంధనలోని కరుణాపీఠం మెర్సీ సీట్, ప్రధాన యాజకుడు లేదా యాజకుడు సమీపించేటువంటి ఒక స్థలము. కానీ కొత్త నిబంధనలో లేకపోతే అంత్య దినాల్లో కరుణాపీఠము అని చెప్పబడినటువంటి వ్యక్తి, ఎవరైనా సమీపించగలిగినట్టు వ్యక్తి అయినటువంటి క్రీస్తు అయి ఉన్నారు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గత ఎపిసోడ్లో కరుణాపీఠమైనటువంటి క్రీస్తు అనగా ఆయన కరుణాపీఠముగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు. దేవుడు బయలుపరిచాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద మర్సీ సీట్. కరుణాపీఠముగా పునరుత్థానుడు కనిపించాడని. రెండవదిగా, ఆయన కలువరి సిలువలో వేలాడబడిన వాడిగా, సిలువ మీద నుంచి దించబడ్డాడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో. కానీ ఆయన వేలాడదీయబడినట్టుగా ఇప్పటికీ కూడా అదే ప్రజెంటేషన్ మనం చేస్తున్నాం. అలాగని మనం సిలువను ఆరాధన చేయడం లేదు, సిలువకి ఏదో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సిలువకు కాదు ప్రాధాన్యత, సిలువలో వేలాడినట్టు వ్యక్తిని మనం ఘనపరుస్తున్నాం, గౌరవిస్తున్నాం. సిలువలో ఒకవైపు దొంగ వేలాడాడు, మరొక వైపు దొంగ, వీళ్ళ గురించి కాదు, మధ్యలో వేలాడుతున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి దొర అయినటువంటి యేసుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యేసును బట్టి సిలువకు ఒక గుర్తింపు వచ్చింది, కానీ సిలువను బట్టి యేసుకు గుర్తింపు రాలేదు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన కలువరి సిలువలో వేలాడబడిన వాడిగా కనబడ్డాడు. అనగా గలతీ పత్రిక 3వ అధ్యాయంలో, మీ కనుల ఎదుట, మీ కనుల ముందు ఆయన సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించబడ్డను కదా. నేను ప్రకటించిన, మా వాళ్ళు ప్రకటించిన, తోటి అపోస్తులు ప్రకటించిన సువార్తల్లో వి పోర్ట్రే క్రైస్ట్ యాజ్ క్రూసిఫైడ్. సిలువ వేయబడిన క్రీస్తుని. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. సిలువ వేయబడిన క్రీస్తు సమాధి చేయబడిన క్రీస్తు, సమాధి చేయబడిన క్రీస్తు సజీవుడైన క్రీస్తు, సజీవుడైన క్రీస్తు స్వర్గారోహణము చేసిన క్రీస్తు, స్వర్గారోహణము చేసినటువంటి క్రీస్తు సంఘము కోసం తిరిగి వచ్చే క్రీస్తు. ఎంతమంది క్రీస్తులు లేరు, క్రీస్తు ఒకడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం మనం ఆలోచించాం. కుడి చేత, తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్న వానిగా ఎఫెసీ సంఘపు దూతకు రాయబడినట్టు ఉత్తరంలో, లేఖలో యోహాను గారు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. కుడి చేత 7 నక్షత్రాలు ఎలా పట్టుకున్నాడో, నక్షత్రాల సైజు తగ్గిందే, వాటిని ఏమైనా కంప్రెస్ చేసి ఏమైనా పట్టుకున్నాడా అటువంటి అక్షరార్థమైనటువంటి వ్యాఖ్యానాల్లోకి మనం వెళ్ళలేదు. ఇక్కడ రాయబడిన మాట, ఆయన కుడి చేత అనగా ఆయన శక్తివంతుడిగా, బలవంతుడిగా, అంతరిక్షం మీద అధికారం కలిగిన వాడిగా, మిణుకు మిణుకుమంటూ ప్రకాశించేటువంటి స్వయం ప్రకాశాలు అయినప్పటికీ కూడా వాటిని తన గుప్పిట్లో పెట్టుకున్నట్టు వాడిగా, వాటిని తన పిడికిల్లో పట్టుకున్నవాడిగా. నక్షత్రం ఆయన్ని పెట్టుకోలేదు, ఆయనే నక్షత్రాన్ని. ఒక నక్షత్రం ఆయన పట్టుకుందని కాదు, 7 నక్షత్రాలను ఆయన ఒకేసారి పట్టుకున్నాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. అక్షరార్థంగా ఆయన అంతరిక్షంలో నక్షత్రాలు పట్టుకోవడం గురించి కాదు. మిగతా నక్షత్రాలను పట్టుకోవచ్చు కదా, 7 ఎందుకు పట్టుకున్నాడు అనగా 7 స్థానిక సంఘాలను ఉద్దేశించి చెప్పినప్పుడు అలా దర్శనం చెప్పబడింది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాట, కుడి చేత నక్షత్రములు పట్టుకున్నవాడుగా. తన కుడి చేయి ఖాళీగా ఉందని కాదు దాని అర్థం. ఏ కుడి చేతిలో, ఏ చేతిలో మన గురించి రాసుకొని ఉన్నాడో, ఏ కుడి చేయి అయితే కలువరి సిలువలో సూదిగా, వాడిగా ఉన్నటి మేకు దిగిందో, అదే చేత్తో తన ఆకాశంలో తనకిష్టమైనటువంటి సంఘాలు, స్టార్స్ను పట్టుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్టార్స్ను పట్టుకున్నటువంటి ఆయన సూపర్ స్టార్ అనుకోవచ్చు.
చిన్న చేపలు ఏ విధంగా పెద్ద చేప చేత మింగబడతాయో, అనగా పెద్ద చేపలు చిన్న చేపలను ఎలా మింగుతాయో, నక్షత్రం కన్నా గొప్ప వ్యక్తి అయినటువంటి యేసు, నక్షత్ర నిర్మాణకుడు అయినటువంటి యేసు 7 నక్షత్రాలని తన కుడి చేత పట్టుకున్నాడు అని మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖడ్గము గలవానిగా, ఖడ్గము చేతిలో కలిగిన వాడిగా, వాక్య ఖడ్గము కలిగిన వానిగా, ఆత్మ ఖడ్గము కలిగిన వానిగా ఆయన్ని మనం చూడొచ్చు అని పెర్గము సంఘానికి రాయబడిన లేఖన ఆధారంగా చేసుకుని ఆలోచించవచ్చని. అంతేకాకుండా 5వదిగా కన్నులలో అగ్ని కలిగిన వాడిగా, హెస్ ఫైర్ ఇన్ హిస్ ఐస్, అనగా ఆయన చూపు ఎంత శక్తివంతమైనది అని తెలపడానికి. ఆయన చూపు శక్తివంతమైనది, దహించేటువంటి శక్తి కలిగినటువంటి చూపు. అది దహించే అగ్ని, దహించేటువంటి చూపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్నీళ్లు రప్పించిన చూపు అది. వెనక్కి తిరిగి చూడగానే, పేతురును చూడగానే, బొంకినటువంటి పేతురును చూడగానే, ప్రాణం పెడతానని ప్రాణం పెట్టలేక ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయినటువంటి పేతురు విషయంలో పేతురును పశ్చాత్తాపంలోకి నడిపించినటువంటి ప్రభు చూపు, ఇటువంటి చూపు. అది ఒక విధంగా పనిచేసింది ఆ చూపు. ఇక్కడ చూపు వేరొక విధంగా పనిచేస్తుంది. తర్వాత మనం ఆలోచించి కనుల్లో తుయతైరా సంఘానికి చెప్తున్నప్పుడు ఏదో మామూలు వ్యక్తి అని కాదు, ఒక ప్రత్యేకమైన నేత్రములు కలిగిన వాడుగా, నేత్రములలో నిప్పులు కలిగిన వాడుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయమంటే మాటలు, మనం ఆలోచించిన మాటలు 5 విధాలుగా పునరుత్థానం యొక్క ప్రతిరూపాలని మనం చూసుకున్నాం. ఆయన కరుణాపీఠంగాను, రెండవదిగా ఆయన కలువరులో సిలువలో వేలాడుతున్న వాడిగాను, కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్న వాడిగాను, ఖడ్గాన్ని ధరించిన వాడిగాను, ఖడ్గధారిగాను. అంతేకాకుండా చివరిగా మనం ఆలోచించిన మాట, కన్నుల్లో అగ్ని కలిగిన వానిగా మనం ఆయన్ను చూశాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో రండి, నిన్నటి విషయాలు అవి. ఈరోజు మన సమయం ఇంకా కొద్దిగా ఉంది, 14-15 నిమిషాలే ఉంది కనుక మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. స్తోత్రం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 1st చాప్టర్ 1st వర్డ్స్. ఓ థియోఫిలస్, చాలండి సార్. The previous account which I wrote, O Theophilus, friend of God, was concerning all that Jesus began both to do and teach. మొదటి వాక్యం మాత్రమే మనం చదువుకున్నాం, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. ఈలోపు నేను ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి నేను చదువుతున్నాను. ఈ మధ్య కాలంలో నేను వేరు తర్జుమాలు కూడా చూశాను. సౌత్ ఆఫ్రికన్ ఒక దైవజనుడు ఒక తర్జుమా చేశాడు, ద మిర్రర్ బైబిల్ అనేటువంటి ఒక తర్జుమా. అది పారాప్రైజ్డ్, అనగా ఈజీ వర్షన్ లాంటిది, ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అంతేకాకుండా MAP అనేటువంటి ఒక కొత్త వర్షన్ను కూడా నేను కొంతకాలం క్రితం గమనించాను. మోడర్న్ అవేకనింగ్ పారాప్రైజ్ వర్షన్, MAP వర్షన్, మోడర్న్ అవేకనింగ్ పారాప్రైజ్. ఇలా రకరకాల వర్షన్స్ వస్తున్నాయి. ఎన్ని వర్షన్స్ వచ్చినా కానీ దేవుని వర్షం మాత్రం ఒకటి. మానవుని వర్షన్స్ మారాయి, కానీ దేవుని వర్షన్ మారలేదు. అనగా దేవుని వాక్యం మారలేదు, మానవ వ్యాఖ్యానాలు మారుతున్నాయి. వ్యాఖ్యానాలు మారచ్చు, కానీ వాక్యము మారదు. భూమి ఆకాశము గతించినా కానీ నా మాటలు ఎన్నడూ గతించవు అనే మాటను మనం చూస్తున్నాం. నేను 1వ వచనాన్ని చదువుతున్నాను. టు థియోఫిలస్, ద లవర్ ఆఫ్ గాడ్, ఐ రైట్ టు యూ అగైన్, my dear friend, to give you further details about the life of our Lord Jesus and all the things that he did and taught. Further details అనగా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాడట ఆయన. అదనపు సమాచారాన్ని, మరింత ఎక్కువైన సమాచారాన్ని, అనగా ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నటువంటి అపోస్తులుడు గాను, లేకపోతే డాక్టర్ గాను, వైద్యుడు గాను, రచయిత గాను మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఐ వాంట్ టు గివ్ యూ, మై డియర్ ఫ్రెండ్ థియోఫిలస్, ఓ నా సోదరుడా, నా స్నేహితుడా, నీకు లభించినటువంటి, నేను అందించినటువంటి ఈ సమాచారం నేను సంతృప్తి పరిచిందో లేదో మరి. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్, నేను దేవుని చేత ప్రేరేపించబడ్డాను టు గివ్ ఎక్స్ట్రా డీటెయిల్స్. ఒక దేవుని సేవకునిగా నేను ప్రేరేపించబడి మీకు ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇవ్వడానికి, ఎక్స్ట్రా బిబ్లికల్ డీటెయిల్స్ అని కాదు, అనగా మీకు అదనపు ఆత్మీయ సమాచారాన్ని ఇవ్వడానికి దేవుని సేవకుడైన నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం నా మాటల యొక్క ఉద్దేశం.
ప్రతి సేవకుడు కూడా అదనపు ఆత్మీయ సమాచారాన్ని ఇస్తున్నాడు. ఒకరిని అడిగా నేను, మీరు ఎందుకు చర్చికి వెళ్తారు అంటే, వాక్యం వినడానికండి. ఏ వాక్యం వినేది ఇంట్లో వినొచ్చు కదా అని అంటే, అలా కాదు, విని మాకు తెలియని విషయాలు, లేకపోతే మాకు అర్థం కానటువంటి విషయాలు, లేకపోతే ఒక వ్యాఖ్యానం ఆయన చేస్తారు కదా దేవుచల్లు, దానికోసం వెళ్తున్నారని చెప్పారు. అవును, వాస్తవమే. వి నీడ్ స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్, వి నీడ్ స్పిరిచువల్ కామెంటరీ. దానికోసమే స్థానిక సంఘాలకు వెళ్తున్నాం. కేవలం దీనికోసం మాత్రమే మనం వెళ్ళలేదు, ఇక వేరే వేరే విషయాలు కూడా ఉన్నాయి, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ యేసును గుర్చినటువంటి సంగతులు వాడుక భాషలో చదువుకుందాం. ప్రియమైనటువంటి థియోఫిలకు నేను నా మొదటి గ్రంథములను యేసు చేసింది బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడిన రోజు వరకు జరిగినదంతా వ్రాశాను. ఘనత వహించినటువంటి థియోఫిలా అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రియమైన థియోఫిలస్, బిలవర్డ్ థియోఫెస్. బిలవర్డ్ అనే మాట ఇక్కడ లేదండి, కానీ వాళ్ళు ఎందుకో మరి యాడ్ చేసుకుంటూ వచ్చారు వాడుక భాషలు కనుక. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. యేసు యొక్క సంగతులు, ద థింగ్స్ ఆఫ్ గాడ్, ద థింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పునరుత్థానుని యొక్క విశేషాలు, ద ఎక్స్ట్రా డీటెయిల్స్ ఆఫ్ ద రిజరెక్టెడ్ వన్, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎక్స్ట్రా అంటే కొత్త సంగతులని కాదు దాని అర్థం. ఉన్న వాటికి ఎక్స్ట్రా ఏమంటారు, ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేసి, లేకపోతే ఇంకొద్దిగా ఫ్లేవర్ యాడ్ చేసి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఒక పాయింట్ ఉంది. అదేంటంటే, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు, యేసు ఏర్పరచుకొనిన, ద అపోస్టల్స్ చోజన్ బై గాడ్, అనగా సెలెక్టెడ్ బై గాడ్, సెలెక్టెడ్ బై సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుని చేత ఎంపిక చేయబడ్డ, పిలువబడ్డటువంటి చోజన్ డిసైపుల్స్. మార్కు సువార్త 3వ అధ్యాయంలో కొండ మీదకి ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచాడట. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇష్టమైన వారిలో 12 మంది శిష్యులు ఉన్నారు. పిలువబడిన వారు ఇష్టులు కనుక పిలువబడుతున్నారు. పిలువబడిన తర్వాత కూడా ఇష్టులుగా జీవించాలి. కానీ ఇష్టులుగా జీవించడానికి బదులుగా నికృష్టులుగా చాలామంది జీవిస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకటి, యేసు తాను ద వర్క్ ఆఫ్ జీసస్, యేసు యొక్క పని ఏర్పాటు చేసుకున్నాడు. అనగా దీనికి, అనగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయానికి ఇంచుమించు 3.5 సంవత్సరం క్రితం, 3.5 సంవత్సరాల క్రితం he had chosen his disciples. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ ఎంపికను చూస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఎంపికను చూస్తాం. దేవుని స్తోత్రం. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఎంపికను చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏర్పరచుకున్న, తన కొరకు ఏర్పరచుకున్న 12 మంది. 12 మంది అంటున్నప్పుడు ఆయన మనసులో ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు, పరలోక రాజ్యంలో డబల్గా ఉన్నటువంటి నంబర్ 24, 24 పెద్దలు. చూడండి, 24 అవర్స్ ఆఫ్ ఎ డే అని సూచిస్తుంది అనుకుంటే, ఖచ్చితంగా సూచిస్తుందని నేను అనలేదు. అలాగైతే 12 హాఫ్ ఆఫ్ ది డే, అనగా సగం రోజును సూచిస్తుంది. అనగా రాత్రికి పగలు అవసరం లేనటువంటి ఆ ఫుల్ డే, లేకపోతే ఫుల్ థింగ్, హోల్ థింగ్. అనగా భూలోకములో ఉన్నది హాఫ్, పరలోకములో ఉన్నది ఫుల్. భూలోకములో ఉన్నది పాక్షికమైనది, పరలోకములో ఉన్నది సంపూర్ణమైనది. భూలోకములో ఉన్నది ఎర్నెస్ట్ మనీ, అనగా స్తోత్రం, హల్లెలూయా, సంచకరువు, ఎర్నెస్ట్ మనీ. కానీ పరలోకములో ఉన్నది సంపూర్ణమైనది. సంపూర్ణ కరువు అని కాదు, మళ్ళీ సంచకరువు, సంపూర్ణమైనటువంటి విషయం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, యేసు యొక్క సంగతులు, యేసు ఏర్పరచుకోవడం. రెండో విషయం, అపోస్తుల కార్యములు 1, 2, 3 వచనాలు మనం గమనిస్తే, ఆయన శ్రమ పడిన తర్వాత, ఆఫ్టర్ హిస్ సఫరింగ్స్ ఆర్ అఫ్లిక్షన్స్, ఆఫ్టర్ హిస్ క్రాస్, 40 దినముల వరకు వారికి అగ్గుపడుచు, అంతేనా, దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు, అనేకమైన ప్రమాణములు చూపించి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. స్తోత్రం.
అంటే దీని అర్థం రెండోది ఆయన యొక్క పోస్ట్ రిజరెక్షన్ మినిస్ట్రీ, అనగా పునరుత్థానము తరువాత జరిగిన పరిచర్య. ఒకటి ఆయన ఏర్పరచుకోవడం గురించి రాయబడింది ఇక్కడ, రెండోది ఆయన చేసినటువంటి పరిచర్య చేయడం గురించి మనం అర్థం చేసుకోవచ్చు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అవరోహణము చేసిన వాడే ఆరోహణం చేశాడు. వారి కనులు ఎదుట, శిష్యులు ఎదుట, 120 మంది ఎదుట, లేదంటే 500 మంది సహోదరుల కన్నా ఎక్కువైన వారి ఎదుట ఆయన ఆరోహణము చెందాడు. ఆయన ఎక్కిపోయాడు. ఎక్కి రమ్ము అనేటువంటి ఒక పిలుపును విన్నవాడు కనుక ఆయన ఎక్కి వెళ్ళాడు. ఎక్కి రమ్ము అనేటువంటి పిలుపు మిగతా 12 మందికో లేకపోతే శిష్యులకో లేకపోతే ఎవరికి వినబడలేదు. ఆయనకు మాత్రం వినబడిన స్వరం, ఆయన మాత్రమే చేసిన కార్యం అది. ఒక దైవస్వరము నిన్ను ఎంతైనా ఎత్తుకు తీసుకుని వెళ్తుంది. ద వాయిస్ ఆఫ్ గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. నువ్వు వింటున్న దైవస్వరము నిన్ను ఎక్కడికో తీసుకుని పోతుంది. ఇట్ విల్ ఎలివేట్ టు యూ టు హయ్యర్ ప్లేసెస్. హయ్యర్ మహోన్నతుడు, మహా ఉన్నతుడైనటువంటి, సర్వోన్నతుడు, సర్వ ఉన్నతుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి నేను తీసుకుని పోతుంది. సర్వోన్నతుడు, మహోన్నతుడు ఎవరో కాదు, మన దేవుడే. ద వర్డ్ టేక్స్ యూ. వాక్యము నీలోకి వచ్చి చూడండి, ఏటి గట్టున కూర్చొని, కాలువ గట్టున కూర్చొని నీళ్ళలోకి హుక్ లేకపోతే ఆ గాలాన్ని వేశారు. గాలానికి అంచున ఒక ఎరణ వేశారు. చిన్న ఎరణ వేస్తున్నాం, పెద్ద చేపను పడుతున్నాం కాదా? ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం, యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆయన మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అనేకమైన ఆత్మలను తీసుకుని పోయాడని కాదు, ఒకరోజు వాళ్ళందరినీ తీసుకుని వస్తాడు. ఆయన గాలములాగా మానవ జలాల్లో, భూజలాల్లో పడ్డాడు. కానీ మహిమ కోసం తీరం మీదకి అనేకమైనటు చేపల్ని, నేను అనేకులను ఆకర్షించుకుంటాను అని చెప్పాడు. అనేక మానవ మత్స్యాల్ని ఆయన ఆకర్షిస్తాడనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 11వ వచనం, ఫ్యూచర్ విషయం, భవిష్యత్తు విషయం. అదేంటంటే అక్కడ రాయబడింది, స్తోత్రం, గలిలయ మనుషులారా, ఎస్, మీ యొద్ద నుండి, మీ మధ్యలో నుంచి, మీ ఎదుటి నుంచి పరలోకానికి చేర్చుకొనబడినటువంటి ఈ యేసు, ద సేమ్ జీసస్, యువర్ ప్రీచర్, యువర్ మాస్టర్, యువర్ లార్డ్, యువర్ సేవియర్, ఈ సేమ్ జీసస్ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళాడో అదే రీతిగా తిరిగి వస్తాడు. గలిలయ మనుషులారా, ఎందుకు ఈ గందరగోళం? గలిలయ మనుషులారా, ఎందుకు ఈ గలిబిలి? ఏమైంది మీకు? వాట్ హ్యాపెన్ టు యూ? ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క ఆగమనం అనేది వాస్తవం. ద్వితీయాగమనం, ఆయన యొక్క అడ్వెంట్, సెకండ్ అడ్వెంట్, లేకపోతే రెండవ రాకడ. ఆయన వస్తాడు అన్నానికి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి వస్తాడు. మనం ఆలోచిస్తున్న మాటలు, ఒకటి ఆయన ఏర్పాటు చేసుకోవడం, రెండోది ఆయన చేసినటువంటి ఆయన పరిచర్య చేయడం, మూడోది ఆయన ఆరోహణం చేయడం, నాలుగోది ఆయన ఆగమనం చేయబోవడం. 5వ విషయాన్ని కూడా నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. తప్పిపోయి పోగొట్టుకున్నటువంటి ఈ పరిచర్యలో, అపోస్టలిక్ మినిస్ట్రీలో, ఈ సేవలో ప్రభువా, ఓ యేసు ప్రభువా, కనబరుచు అని అడిగారు. స్తోత్రం. షో హూ ఈస్ ఫిట్ ఫర్ దట్ ప్లేస్ టు ఫిల్ ద గ్యాప్ ఆఫ్ ద 12th అపోజల్. యూదా స్థానాన్ని భర్తీ చేయగలిగిన వాడిని నువ్వు చూపించు, కనబరచు. అది వాళ్ళ ప్రార్థన. దానికి జవాబు వచ్చిందా లేదా, వచ్చిందన్నానికి ఆధారాలు ఏంటి అని మీరు అడగొచ్చేమో. దేవుని స్తోత్రం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రభు కనబరచడానికి సిద్ధంగా ఉన్నాడు.
లార్డ్ వాంట్ టు షో ద థింగ్స్ టు అస్. మనకు విషయాల్ని చూపించాలని ఆశపడుతున్నాడు. నేను నీ నామాన్ని వారికి తెలియజేశాను. యోహాను సువార్త 17 ఇంకనూ ఎక్కువగా తెలియజేస్తాను. నేను తెలియజేయకుండా ఉండను. ఐ విల్ రివీల్ మోర్ అండ్ మోర్ డే బై డే ఐ విల్ రివీల్. అనుదినము నేను తెలియజేస్తాను అన్నట్టుగా ప్రభు మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఏర్పాటు చేసుకోవడం గురించి, యేసు ప్రభు పరిచయం చేయడం గురించి, యేసు ప్రభు ఆరోహణం చెందడం గురించి, యేసు ప్రభు ఆగమనం జరగబోతుందనే విషయం గురించి, అంతేకాకుండా యేసు ప్రభు కనబరచడం, శిష్యుల యొక్క అపోస్తుల యొక్క ప్రార్థనలు ఆలకించి రైట్ పర్సన్ని ఇద్దరిలో నిలబెట్టబడినట్టు ఇద్దరిలో దేవుడు సరైన వ్యక్తిని సూచిస్తున్నట్టు సందర్భం. కాబట్టి యేసును గురించిన సంగతులు మనం చెప్పుకుందాం. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. యేసు సంగతులు అయ్యా, మీ సంగతులు కొన్ని మేము ఆలోచించాం. వాటన్నిటి బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ సంగతులను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సంగతులు మాకు అవసరమైనవి. నువ్వు ఏర్పాటు చేసుకున్నావని, నువ్వు పరిచయం చేశావని ప్రభువా, ఇలా వేరు వేరు విషయాలు వినడానికి మీరు మాకు సాయం చేశారు. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, అపోస్తులను ఏర్పాటు చేసుకున్నట్లుగా అంత్య దినాల్లో అనేకులు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ బట్టి మీకు వందనం చేస్తున్నాం. వినటి మాటలు మాకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు మీకు వందనం చెల్లిస్తూ సకల ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయం ఇదే సమయానికి, అనగా ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు టెలికాస్ట్ అయ్యేటువంటి ఆ రిపీటేషన్ ప్రోగ్రాంలో మీరు కలుసుకోవచ్చు. ఉదయం మిస్ అయిపోయిన ఈవినింగ్ చూడొచ్చు. అలా చూసి దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.